ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ తట్టుకు నిలబడతా రివర్స్లో గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తే దీని మీద చర్చలు పాకిస్తాన్లో జరిగితే ఏమన్నా తెలియదంటే ఏమీ లేదు. భారతదేశం ఈ విషయంలో మోడీ సర్కార్ వచ్చాక ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అంతకుముందున్న కాంగ్రెస్ పాలకులు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించారు. రష్యా ఇన్వాల్వ్ అయ్యేది, అమెరికా ఇన్వాల్వ్ అయ్యేది, చైనా ఇన్వాల్వ్ అయ్యేది, ఎవడో ఏదో చెప్పేటటువంటి. బట్ మోడీ వచ్చాక ఏదైతే సర్జికల్ స్ట్రైక్ 1, 2 తర్వాత ఆపరేషన్ సింధూర్, ఏ సందర్భంలో కూడా మధ్యవర్తిత్వానికి భారతదేశం ఎవ్వరిని అనుమతించలేదు. పాకిస్తాన్ నేరుగా మాతో మాట్లాడితే మాత్రమే చేస్తామని చెప్పి అభినందన్ సందర్భంలో అమెరికా అడిగింది, సౌదీ అరేబియా అడిగింది, మీరెవ్వరూ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంలో మనం అటాక్స్ చేశాక అమెరికా ఇన్వాల్వ్ అవ్వాలని ట్రై చేసింది, చైనా ఇన్వాల్వ్ అవ్వాలని ట్రై చేసింది. ఎవడైనా సరే భారతదేశం నేరుగా పాకిస్తాన్తోనే మాట్లాడుతుంది. పాకిస్తాన్ హై లెవెల్ టీం, మా టీం ఆన్లైన్ కాన్వర్సేషన్ చేసుకోవాలా, వాళ్ళు మాకు చెప్తే మేము అప్పుడు మాట్లాడతామని మాత్రమే చెప్పాం. మనం ఈ దిక్కుమాలిన మధ్యవర్తిత్వ నాటకాలకి విరుద్ధం.